హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏజెస్ హోమియోపతి తెలుగు. ఇవాళ టాపిక్ వచ్చేసి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనమాట. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి డైలీ లైఫ్లో చాలా కామన్, కానీ నార్మల్ అయితే కాదు. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఖచ్చితంగా అలార్మింగ్ రిస్క్ అనమాట. అండర్లైన్ కాజ్ గురించి, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ గురించి కొంచెం తక్కువ అవగాహన ఉంటుంది. ఫీమేల్స్కి ఖచ్చితంగా దీని గురించి అవగాహన ఉండాలి. నెలసరి ఖచ్చితంగా రెగ్యులర్గా ఉండాలన్నమాట. నెలసరిలో ఎటువంటైనా డిఫరెన్సెస్ వస్తే దానివల్ల ఏ డిసీజ్ ఉంది అనేది మనకు తెలుస్తుంది. ఫిమేల్స్ ఖచ్చితంగా వాళ్ళ హెల్త్ని నెగ్లెక్ట్ అనేది చేయొద్దు అనమాట. వాళ్ళు ఫ్యామిలీలో ఉండే అందరి గురించి ఆలోచిస్తారు, ఒక వాళ్ళని గురించి తప్పించి. సో ఇవాళ డెడికేటెడ్ టు ఫిమేల్స్ అనమాట వీడియోస్. ఎవరైనా మెయిల్ పర్సన్స్ చూస్తున్న వీడియోస్ని, ఇలాంటి ప్రాబ్లమ్స్తో ఫిమేల్స్ ఎవరైనా సఫర్ అవుతుంటే మీకు కొంచెం ఐడియా వస్తుంది. సో మీరు కూడా హెల్ప్ చేయొచ్చు. లెట్స్ స్టార్ట్ ద టాపిక్. ఫస్ట్ నేను క్వశ్చన్తో స్టార్ట్ చేయాలనుకుంటున్నా. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ గురించి ఐఎమ్ ఆస్కింగ్ క్వశ్చన్ అనమాట. ఫిమేల్స్కి మీ పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా ఉన్నాయా, కరెక్ట్ టైంకి వస్తున్నాయా, లేదా ముందే వస్తాయా, లేదా లేట్గా వస్తాయా? ఒకవేళ కరెక్ట్ టైంకే వస్తే మీ పీరియడ్స్ యొక్క డ్యూరేషన్ ఎంత ఉంది? నార్మల్ 3 to 7 days ఉందా, లేదా 9 days ఉందా? అసలు డ్యూరేషన్ స్పాటింగే అవుతుందా? ఈ క్వశ్చన్స్కి నాకు మీరు ఆన్సర్ ఇవ్వండి. నార్మల్ పీరియడ్స్ ఏంటి అనేది నేను ఇప్పుడు చెప్తున్నా. నార్మల్ పీరియడ్లో సైకిల్ వచ్చేసి 21 to 35 days మధ్యలో వస్తుందన్నమాట. 21 కంటే తక్కువలో వస్తే, అంటే ఎవ్రీ 10 days 15 days ఇలా వస్తే దీన్ని మనం పాలిమెనోరియా అంటాము. అంటే మెన్సెస్ చాలా ఫ్రీక్వెంట్గా వస్తున్నాయి. 35 days తర్వాత వస్తే ఒలిగోమెనోరియా అంటాము. ఒలిగోమెనోరియా అంటే మెన్సెస్ 1.5 month 2 month 3 month తర్వాత వస్తున్నాయి అనమాట. మెన్సెస్ అసలు రావట్లేదు అంటే ఏమెనోరియా అంటాము. ఇవన్నీ ఒక గైనక్ లాంగ్వేజ్లో ఉన్నాయి. ఒకవేళ మెన్సెస్ కరెక్ట్ టైంలో వస్తున్నా ఎక్సెసివ్ బ్లీడింగ్ అవుతుంది, ప్రొఫ్యూజ్ బ్లీడింగ్ అవుతుంది, ఎక్కువ ప్యాడ్స్ యూజ్ అవుతున్నాయి అంటే దాన్ని మనం మెనోరేజియాలో కన్సిడర్ చేస్తాము. మెట్రోరేజియా అనేది ఇర్రెగ్యులర్ ఇంటర్వెల్స్లో మెన్సెస్ అనమాట, బ్లీడింగ్ అనమాట. ఇంటర్వెల్స్ అనేవి ఇర్రెగ్యులర్గా ఉంటాయి, అప్పుడు బ్లీడింగ్ అవుతాయి, దాన్ని మెట్రోరేజియా అంటాము. ఇవన్నీ గైనిక్ టర్మ్స్ అనమాట. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి దీని కింద వస్తాయి అనమాట. ఏమెనోరియా, ఒలిగోమెనోరియా, పాలిమెనోరియా, మెనోరేజియా, మెట్రోరేజియా, మెనోమెట్రోరేజియా రెండు కూడా ఉంటాయి అన్నమాట. ఈ కండిషన్స్ని, దీని వెనుకలు ఉన్న కాజ్ ఏంటి అనేది మనం ఫస్ట్ చూసుకోవాలన్నమాట. కాజ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ కాజ్లో అందరూ హార్మోనల్ చెప్తారు, నేను మాత్రం ఫస్ట్ కాజ్లో లైఫ్ స్టైల్ చెప్తున్నా. లైఫ్ స్టైల్ ఎందుకు అంటే మన ఇప్పుడు ఉండే జనరేషను, జెన్జీ జనరేషన్లో లైఫ్ స్టైల్ అనేది చాలా డిస్టర్బ్ అయిపోయింది అనమాట అందరిది. లైఫ్ స్టైల్లో కూడా ఫస్ట్ స్ట్రెస్, ప్రతి ఒక్కరికి స్ట్రెస్ ఉంటుంది. స్ట్రెస్ వల్ల నేను చెప్తా, ప్రతి డిసీజ్ యొక్క రూట్ కాజ్లో మనం ఫస్ట్ నెంబర్ స్ట్రెస్కి ఇవ్వచ్చు అనమాట. స్ట్రెస్ నుంచి ప్రతి డిసీజెస్ వస్తాయి. ఇప్పుడు కొత్తగా స్టడీస్ కూడా జరుగుతున్నాయి అనమాట. ఎలా మన మైండ్లో స్టార్ట్ అయ్యే ప్రాబ్లం బాడీని ఎఫెక్ట్ చేస్తుందని, సైకోసోమాటిక్ డిసార్డర్స్ గురించి. స్ట్రెస్ వల్ల చాలా హార్మోన్స్ కూడా ఇంబ్యాలెన్స్ అవుతాయి. సో ఇండైరెక్ట్లీ స్ట్రెస్ అనేది అలార్మింగ్ అనమాట. స్ట్రెస్ ఖచ్చితంగా మనం రెడ్యూస్ చేసుకోవాలి. ఏ డిసీజ్లో అయినా స్ట్రెస్ అనేది మోస్ట్ ఫస్ట్లో ఉంటుంది. తర్వాత ఇర్రెగ్యులర్ స్లీప్ ప్యాటర్న్స్, ఎవరు కరెక్ట్ టైంకి నిద్రపోరు, కరెక్ట్ టైంకి లేవరు. ఇప్పుడు ఏమైపోయిందంటే నైట్ ఎక్కువ మేల్కుంటున్నారు, మార్నింగ్ టైంలో స్లీప్ అనేది ఎక్కువ అయిపోయింది అనమాట. మన సర్కేడియన్ రిథమ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సర్కేడియన్ రిథమ్ ఎఫెక్ట్ అవుతే హార్మోన్స్ కూడా ఇంబ్యాలెన్స్ అవుతాయి. నెక్స్ట్ చూసుకుంటే జంక్ ఫుడ్. జంక్ ఫుడ్ ఎప్పుడో ఒకసారి అంటే ఓకే, కానీ ఇప్పుడు రెగ్యులర్ ప్రతి ఒక్కరు ఆర్డర్ చేసుకొని తింటున్నారు. దాంతో ఏం యూస్ చేస్తారో కూడా తెలియదు. అవి కూడా మన బాడీకి చాలా హార్మ్నే కాజ్ చేస్తాయి. వన్స్ ఏ వైల్ ఓకే, కానీ పూర్తిగా దాని మీదనే డిపెండ్ అవ్వడం అనేది నాట్ ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అనేవి మన డైట్లో ఉండాలి. హెల్దీ ఫుడ్స్ అనేవి ఖచ్చితంగా ఇంక్లూడ్ చేసుకోవాలి. బిగ్ నో ఫర్ జంక్ ఫుడ్. వచ్చేసి హార్మోనల్ అనమాట. హార్మోనల్లో పీసీఓడీస్, పీసీఓఎస్ అనేవి చాలా కామన్ అయిపోయినాయి ఇప్పుడు ఉండే జనరేషన్లో. ఎర్లీ డయాగ్నోసిస్ ఇస్ ద బెస్ట్ అనమాట. ఎందుకంటే దానివల్ల మనం ఫ్యూచర్ రిస్క్ని ప్రివెంట్ చేయొచ్చు. సో ఇలాంటి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటే మీరు నెగ్లెక్ట్ చేయకండి. ఎర్లీగా మీరు దగ్గరలో ఉన్న డాక్టర్ని, ఖచ్చితంగా గైనకాలజిస్ట్ని కన్సల్ట్ కావాలి. నెక్స్ట్ వచ్చేసి థైరాయిడ్ అనమాట. థైరాయిడ్ యొక్క చాలా డిస్ఫంక్షన్ అయిపోయింది. హైపోథైరాయిడ్ కేసెస్ అనేవి చాలా కామన్ అయిపోతున్నాయి. నెక్స్ట్ సీరం ప్రొలాక్టిన్, తర్వాత ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ ఇంబ్యాలెన్స్, ఇవన్నీ హార్మోనల్లో వస్తాయి. తర్వాత గైనకాలజికల్లో మనకు పెథాలజీ అనేది డెవలప్ అయిపోతుంది. దీంతో మనం ఏమైనా చూసుకోవచ్చు, ఫైబ్రాయిడ్స్ చూసుకోవచ్చు. ఫైబ్రాయిడ్స్ వల్ల కూడా మెనోరేజియా, మెట్రోరేజియా ఇలాంటివి చూడొచ్చు. ఓవేరియన్ సిస్ట్, ఓవేరియన్ ట్యూమర్స్, క్యాన్సర్స్, ఇవన్నీ ఎండోమెట్రియోసిస్, ఇవన్నీ మనకు గైనిక్లో వస్తాయి అన్నమాట. మనకు అసలు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే తెలిసింది, దాని కాజెస్ కూడా మనకు తెలిసినాయి. తర్వాత దీన్ని ఎలా ఇన్వెస్టిగేషన్ చేసుకోవాలి, మనకు కన్ఫర్మ్ డయాగ్నోసిస్ కోసము ఎలాంటి ఇన్వెస్టిగేషన్స్ కావాలి, కాజ్ని బేస్ చేసుకొని ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి అన్నమాట. ఇన్వెస్టిగేషన్లో ఫస్ట్ సిబిసి కామన్ అనమాట. సిబిసిలో అనీమియాని రూల్ అవుట్ చేసుకోవచ్చు. అనీమియా వల్ల కూడా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి కామన్. 90% ఫీమేల్స్లో ఐరన్ డెఫిషియన్సీ అనీమియా అనేది ఖచ్చితంగా ఉంటుంది. అందుకే ఫుడ్లో ఖచ్చితంగా ఐరన్ రిచ్ ఫుడ్ని మనము ఇంక్లూడ్ చేసుకోవాలి.
ఐరన్ డెఫిషియన్సీ అనీమియాని రూల్ అవుట్ చేసుకోవాలి, మెగాలోబ్లాస్టిక్ అనీమియా అని ఇవన్నీ సిబిసితో రూల్ అవుట్ అయిపోతాయి. గైనకాలజికల్ కేసెస్ ఉన్నాయంటే యూఎస్జీ అబ్డోమిన్ పెల్విస్ చూసుకుంటే మనకు గైనకాలజికల్ కేస్ తెలుస్తుంది, దాన్ని బట్టి సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. హార్మోనల్ చేసుకోవాలంటే సీరం హార్మోనల్ టెస్ట్ ఉంటాయి, అవి మనం చేసుకోవచ్చు. బేస్డ్ ఆన్ కాజ్ దాని మీద మనకు ఇన్వెస్టిగేషన్ అనేది ఫర్దర్గా ఉంటుంది. థైరాయిడ్ ప్రొఫైల్ కూడా మనం చేయించుకుంటాం అనమాట. థైరాయిడ్ వల్ల కూడా మనకు ఇరెగ్యులర్ మెన్సెస్ వస్తున్నాయి కాబట్టి. సో ఇప్పుడు మనకు మొత్తం తెలిసింది కదా దీని గురించి. హోమియోపతిలో ఎలా ఉంటుంది అనమాట అప్రోచ్. హోమియోపతి గురించి చాలా తక్కువ నాలెడ్జ్ ఉంది పీపుల్లో. ఐ వాంట్ టు ఎంఫసైజ్ ఆన్ దట్. ఖచ్చితంగా మనకు ఏ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అనేది ఇంపార్టెంట్ కాదు, మన ప్రాబ్లమ్కి ఏ సిస్టంలో బెస్ట్ ట్రీట్మెంట్ ఉంది అనేది ఇంపార్టెంట్. నాన్ సర్జికల్లో వెళ్ళాలి అంటే హోమియోపతికి రావాలి ఖచ్చితంగా జనాలు. హోమియోపతిలో చాలా బెస్ట్ ట్రీట్మెంట్ కూడా ఉంటుంది. హోమియోపతి ఇండివిజువలైజేషన్ మీద బేస్ అయి ఉంటుంది అనమాట. ఒక ప్రాబ్లం ఫిమేల్లో ఉంది అంటే ఆ ప్రాబ్లం యొక్క కాజ్ ఏంటి, రూట్ కాజ్ని మనం తీసుకొని దాన్ని ఫైండ్ చేసి ట్రీట్ చేస్తామన్నమాట. కాస్ట్ ఎఫెక్టివ్ కూడా హోమియోపతిలో. ఇన్ఫర్టిలిటీలో కూడా హోమియోపతి మీద చాలా రీసెర్చ్ జరుగుతుంది అండ్ హోమియోపతిలో చాలా బెస్ట్ రిజల్ట్స్ కూడా ఉన్నాయి. సో ఎనీవన్ ఇంట్రెస్టెడ్ మీరు దగ్గరలో ఉన్న హోమియోపతి దగ్గరికి వెళ్ళి మీరు మీ ప్రాబ్లమ్ని షేర్ చేసుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇరెగ్యులర్ పీరియడ్స్కి హోమియోపతిలో ఉన్న మెడిసిన్స్ నేను బ్రీఫ్గా చెప్తున్నా. పల్స్టిలా అనే మెడిసిన్ ఉందన్నమాట. ఏమెనోరియాలో మనం ఫస్ట్ పల్స్టిలాని ప్రిస్క్రైబ్ చేస్తాము, అది కూడా బేస్డ్ ఆన్ ఇండివిజువలైజేషన్, అన్ని సిమ్టమ్స్ మ్యాచ్ అవుతాయినే. ఇందులో వచ్చేసి చేంజబిలిటీ, పల్స్టిలా అంటానే మాకు చేంజబిలిటీ అనేది గుర్తొస్తుంది. మెన్సెస్ అనేవి ఎప్పుడు సిమిలర్గా ఉండవు అనమాట. ఒకసారి మెన్సెస్ చాలా ప్రొఫ్యూజ్గా ఉంటాయి, ఒకసారి చాలా లైట్గా ఉంటాయి, ఒకసారి మెన్సెస్ అసలు రానే రావు, ఇరెగ్యులర్గా ఉంటాయి. ఇలా చేంజబిలిటీ అనేది పల్స్టిలా ఉంటుంది. ఆ ఫీమేల్ ఎలా ఉంటుంది అంటే చాలా సెన్సిబుల్గా కూడా ఉంటుంది. మైండ్ బాడీ అన్ని కోరిలేట్ చేసుకొని ఒక ఇండివిజువల్ మెడిసిన్ ఇస్తాము. నెక్స్ట్ వచ్చే మెడిసిన్ నెట్రమ్యూర్. నెట్రమ్యూర్లో ఎమోషన్స్ అనేవి మెయిన్ ఉంటాయి అనమాట. ఎమోషన్స్ తర్వాత మెన్సెస్ అనేవి స్టాప్ అయ్యాయి, ఏదైనా బ్యాడ్ న్యూస్ విన్నారు, తర్వాత మెన్సెస్ స్టాప్ అయ్యాయి, ఇలాంటి టైంలో మనము నెట్రమ్యూర్ని ఇండికేట్ చేస్తాము. నెట్రమ్యూర్లో అనీమియా కూడా ఉంది, స్కూల్ గోయింగ్ గర్ల్స్ యొక్క హెడేక్ కూడా ఉంది, వాళ్ళలో వచ్చే ఇరెగ్యులర్ మెన్సెస్ కూడా చాలా మంచిగా అందులో ట్రీట్ అవుతాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి సేపియా. సేపియాని ఫీమేల్ ఫ్రెండ్లీ రెమెడీ అంటాం మేము. సేపియా ఎక్కువ మదర్ వాళ్ళ ఏజ్ గ్రూప్లో ఇండికేట్ అవుతుంది. ఆఫ్టర్ మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్, ఆఫ్టర్ మల్టిపుల్ డెలివరీస్ సేపియా మెడిసిన్ని మనం ఇరెగ్యులర్ మెన్సెస్లో యూస్ చేసుకోవచ్చు. అందులో బియరింగ్ డౌన్ సెన్సేషన్ అనేది ఉంటుంది, లోపల ఉన్న ఆర్గన్స్ బయటికి వెళ్ళిపోతున్నాయి అన్నట్టు సేపియాలో సెన్సేషన్ ఉంటుంది. అది కాకుండా ఎక్కువ ఫీమేల్స్ ఎవరైతే వాళ్ళ ఫ్యామిలీని కేర్ చేసి తర్వాత ఫ్యామిలీ నుంచి రెసిప్రోకేట్ కావట్లేదు అనమాట లవ్ టైంలో, ఆ టైంలో వాళ్ళకి ఇండిఫరెన్స్ అనేది వస్తుంది అనమాట. నేను ఎందుకు ఇంకా ఆలోచించాలి, నా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు నన్ను అర్థం చేసుకోలేకుండా ఉన్నారు అనేది సేపియా ఒక కాన్సెప్ట్ అనమాట. దానివల్ల ఇండిఫరెన్స్ వస్తుంది. అందులో అలాంటి వాళ్ళల్లో సేపియా అనేది మంచిగా ఇండికేట్ అవుతుంది. లెక్కేసిస్ అంటే మెనోపాజ్ టైంలో ఉంటుంది, అలాంటి ఫీమేల్స్కి ఇండికేట్ అవుతాయి. మెన్సెస్ వచ్చే ముందర చాలా ఇరిటేషను, ఇంకా మెంటల్ సిమ్టమ్స్ అనేవి అందులో అగ్రవేట్ అవుతాయి. ఇంకా చాలా మెడిసిన్స్ ఉన్నాయి హోమియోపతిలో. హోమియోపతిక్ థెరపెటిక్స్ కూడా కావాలంటే నేను డిస్కస్ చేస్తాను. మీరు ఎప్పుడైనా హోమియోపతిక్ మెడిసిన్ తీసుకోవాలంటే వితౌట్ యూట్యూబ్ వీడియోస్ చూసి అలా చూసి మెడిసిన్స్ ఎప్పుడూ తీసుకోవద్దు, ఎందుకంటే బేస్డ్ ఆన్ ఇండివిజువలైజేషన్. సో ప్రాపర్ కేస్ టేకింగ్ తర్వాతనే మీరు హోమియోపతి తీసుకోండి, ఇది నా సజెషన్. ఇరెగ్యులర్ మెన్సెస్లో సిమ్టమ్స్ అనేవి ఉంటాయి. ఆ టైంలో ప్రతి ఒక్కరు ఫీమేల్స్ని అర్థం చేసుకోవాలన్నమాట. వాళ్ళకి మెన్సెస్ నార్మల్గా ఉన్నా కూడా అబ్డామిన్లో సివియర్ పెయిన్ ఉంటుంది, క్రాంపింగ్ పెయిన్ ఉంటుంది. సో ఆ టైంలో సపోర్ట్ ఇవ్వడం ఫ్యామిలీ నుంచి చాలా ఇంపార్టెంట్. దీంతో పాటే కాకుండా పిఎంఎస్ సిమ్టమ్స్ కూడా ఉంటాయి. మెన్స్ట్రువల్ సైకిల్ బిగిన్ అయ్యే ముందు చాలా ఇరిటబిలిటీ, హార్మోన్స్ అనేవి ఒకేసారి డ్రాప్ అవ్వడం వల్ల చాలా మెంటల్ అనేది వాళ్ళకి సిమ్టమ్స్ వస్తాయి, మూడ్ స్వింగ్స్ వస్తాయి. సో ఆ టైంలో సపోర్ట్ అనేది ఇవ్వాలి. అలాగే ఎవరైనా ఇలా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటే నెవర్ నెగ్లెక్ట్ ఇట్, ఎందుకంటే ఇది చాలా కామన్ ప్రాబ్లం, కానీ చాలా సివియర్ రిస్క్ ఉంటాయి. సో మీరు ఖచ్చితంగా దాన్ని మీ డాక్టర్ని కన్సల్ట్ చేసుకొని ట్రీట్ చేసుకోండి. థ్యాంక్ యూ.